నర్సీపట్నం నుండి కృష్ణదేవిపేట వెళ్లే ప్రధాన రహదారి శివపురంలో గల కల్వర్టు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా శిథిలమైపోయింది. అప్పటి తుఫాను కారణంగా రహదారిపై ఉన్న కల్వర్టుకు కన్నం పడింది. అయితే అప్పటి ఎమ్మెల్యే గణేష్ తాత్కాలికంగా కేవలం కన్నం మోయించడంతో సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. 2023 డిసెంబర్ 6న వచ్చిన తుఫాను కారణంగా ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చే నీరు రావణపల్లి మీదుగా నర్సీపట్నం పెద్ద చెరువుకు చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ కల్వర్టు సరిగా లేకపోవడంతో కృష్ణదేవపేట ప్రధాన రహదారి పూర్తిగా చెరువులా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల కాలంలోనే స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇచ్చిన మాట ప్రకారం సుమారు 55 లక్షల రూపాయలను ఈ కల్వర్టు నిర్మాణానికి మంజూరు చేయించారు. ప్రస్తుతం ఆ నిర్మాణ పనులు జరుగుతూ ఉండడంతో ప్రజలందరూ సమస్యల నుండి విముక్తి కలగనుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ వర్షాలు ఆగే కదా సార్, దానివల్ల మనకి సో పూర్వం మనం చూసుకుంటే ఇంతకుముందు నేను వర్షం ఎక్కువ స్టాగ్నెంట్ అయిపోయిన తర్వాత వాటర్ ఈ రోడ్ల మీద ఫ్లో అవ్వడం మనం చూసాం. అప్పుడు నేను ఇదే రోడ్ మీద నడడం జరిగింది. అప్పుడే నేను ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. అయ్యన్నపాత్రి గారు రేపు రాబోతుంది, రేపు గవర్నమెంట్ రాబోతుంది, కూటమి ప్రభుత్వం రాబోతుంది, వచ్చినంటే ఇమీడియట్గా కూడా ఇక్కడ అంతా బాగు చేసి ఆ వాటర్ ఏదైతే ఎంత స్టాగ్నెంట్ అయినా కానీ పైనుంచి వచ్చినా కానీ ఈ ఫీల్డ్స్ మొత్తం కూడా ములిగి ఫైల్ నుంచి వచ్చినా కానీ ఎక్కువ వర్షం మనకి కనబడినా కానీ ఆ వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యే విధంగా మనం డబ్బులు శాంక్షన్ చేసుకొని ఇమీడియట్గా చేయొచ్చు అని చెప్పి ఆ రోజు క్లియర్గా కూడా నేను మెసేజ్ ఇచ్చి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తే వర్క్స్ కూడా చాలా స్పీడ్గా జరుగుతూ మనకు సంక్రాంతి లోపల మొత్తం నియోజకవర్గంలో ఉన్న అన్ని పాట్ హోల్స్ని కూడా పూడ్చి రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఈ విధంగా కూడా వెంటనే వర్క్ స్పీడ్గా చేసుకుంటూ ఇంకో 1 మంత్లో ఇది కూడా రెడీ అయ్యి రేపు రాను రోజుల్లో ఎక్కువ వర్షం వాటర్ ఎక్కువ ఫ్లో అయినా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. అయితే మీరు మధ్యలో ఒక్కసారి మీరు చూస్తే ఆ ప్రజల్ని మబ్బు పెట్టడానికి ఒక గొయ్యి పెడితే అప్పుడేమో జగనన్న గొయ్యి అని చెప్పి ఎవరో పెడితే అది మబ్బు పెట్టడానికని ఎక్కువ ఉద్దేశంతో ఒక చిన్న అది పైప్ అనుకోవచ్చు, తోరనొచ్చు, ఏదైనా చిన్నది మధ్యలో అలా పడేసి ప్రజలను మబ్బు పెట్టారు ఆ రోజు. ఈరోజు దాంట్లోంచి ఎంత వాటర్ ఫ్లో అవుతుంది మొత్తం స్టాగ్నెంట్ అయిపోయి దానివల్ల ఇంకా ఇబ్బంది పడే సిచ్యువేషన్కి వచ్చింది. ఈరోజు ఆ బుర్ర లేకుండా చేసిన పని వల్ల ఈరోజు దాన్ని తీయడానికే సగం టైం పడుతుంది. కాబట్టి ఈరోజు ఏంటంటే ఒక ఎఫిషియన్సీ ఉన్న లీడర్షిప్ ఉండాలి, ఒక పటిష్టమైన లీడర్షిప్ ఉండాలి. ఆ లీడర్షిప్ ఉంటేనే ఈరోజు ఇలాంటి పనులు మనకు వేగవంతం అవుతాయి. ఎవరికి కూడా ప్రమాదం లేకుండా ప్రజలను అన్ని విధాలుగా కూడా కాపాడుకునే విధంగా నియోజకవర్గాన్ని డెవలప్ చేసే విధంగా ఆ విజన్ ఓన్లీ అయ్యన్న పాత్రి గారికి ఉంటుంది. అందుకే ఈరోజు పట్టుబట్టి మాట ఇచ్చిన ప్రతి పనిని చేస్తున్నారు. ఈరోజు అందుకనే ఈ మధురం కూడా క్లియర్గా నీట్గా ప్రజలకు రేపు అందుబాటులోకి వచ్చే విధంగా ఈ రోడ్డు కూడా మంచిగా తయారు చేసే విధంగా ఇక్కడ ఏమాత్రం కూడా వాటర్ స్టాగ్నెంట్ అవ్వకుండా ఫ్రీగా ఫ్లో అయ్యి చెరువులోకి వెళ్ళే విధంగా ఈరోజు డెవలప్మెంట్ కూడా అయ్యన్న పాత్రి గారి వల్లే సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.